every blessing in your life, every blessing in your family is connected to your commitment with the church. నీ జీవితంలో ప్రతి దీవెన, మీ కుటుంబంలో ప్రతి ఆశీర్వాదము దేవుని సన్నిధికి నీకున్న కమిట్మెంట్ మీద ఆధారపడి ఉంది. నీ పట్ల దేవుని ఉద్దేశము, దేవుడు నీకు ఇచ్చిన అసైన్మెంట్ నెరవేర్చడానికి కావాల్సిన ధనము నీ కంపెనీ ప్రొవైడ్ చేయలేదు, నీ బాస్ ప్రొవైడ్ చేయలేడు, నీకు వచ్చే రాబడి సరిపోదు. దెర్ ఈస్ ఎ సూపర్ నేచురల్ వే ఫర్ గాడ్ టు మీట్ యువర్ నీడ్. ఒక సాధారణమైన మార్గం దేవుడు సిద్ధపరిచాడు. నీ ప్రతి అవసరతను తీర్చడమే కాదు, నేను అనేకులకు ఆశీర్వాదముగా చేయడానికి దెర్ ఆర్ సూపర్ నేచురల్ వేస్. నీకు అర్థం కాకపోవచ్చు, డోంట్ ట్రై టు అండర్స్టాండ్, జస్ట్ వాక్ బై ఫెయిత్. విశ్వాసంతో నడు, విధేయత చూపించు, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. నీకు అన్ని అర్థమైతే నువ్వు దేవుడు అయిపోతావు. మనం దేవుడు కాదు, మనుషులం కనుక మనకు అన్ని అర్థం కాకూడదు. విశ్వాసంతో నువ్వు అనుసరించి ఆయన వెంబడిస్తావుంటే నీకు తెలియకుండా దేవుడు సమకూర్పుని ఎందుకు తీసుకొని వస్తాడు. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 7 verse 12. నేను చాలాసార్లు ప్రసంగి గ్రంథం చదివాను, కానీ నిన్న రాత్రి ఫస్ట్ టైం ఈ వచనం చదివాను. నేను మేబీ ఫస్ట్ టైం ఈ వచనం మీదకి నా కన్నులు వెళ్ళినాయి. ఎక్లెసియాస్టిస్ చాప్టర్ 7 verse 12, ప్రసంగి 7:12. జ్ఞానము ఆశ్రయాస్పదం. ఆగమ్మ, జ్ఞానము ఆశ్రయాస్పదము. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బాగుంది. విజ్డమ్ ఈజ్ ఏ డిఫెన్స్. విజ్డమ్ ఈజ్ ఏ డిఫెన్స్. విజ్డమ్ ఈజ్ ఏ డిఫెన్స్. చాలా మంది జ్ఞానం ఉండదు, ఎవరితో ఎంత మాట్లాడాలో జ్ఞానం ఉండదు, ఎవరికి ఏ విషయాలు చెప్పాలో జ్ఞానం ఉండదు, ఎవరితో సహవాసం చేయాలో జ్ఞానం ఉండదు, ఎవరితో కలవకూడదో జ్ఞానం ఉండదు, ఎవరితో కలవాలో జ్ఞానం ఉండదు, ఎక్కడికి వెళ్ళాలో జ్ఞానం ఉండదు, ఎక్కడికి వెళ్ళకూడదో జ్ఞానం ఉండదు, ఏం మాట్లాడాలో జ్ఞానం ఉండదు. నేను చెప్తున్నాను, చాలా సందర్భాల్లో మీకు కావాల్సింది అద్భుతం కాదు, జ్ఞానం. ఈ విజ్డమ్, దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ జ్ఞానం లేదు. నో, విజ్డమ్ ఈజ్ ఎ డిఫెన్స్. బైబుల్ సేస్ విజ్డమ్ ఈజ్ ఎ డిఫెన్స్. జ్ఞానము ఆశ్రయాస్పదం. డిఫెన్స్ అంటే సంథింగ్ దట్ ప్రొటెక్ట్స్ యూ. నిన్ను భద్రపరిచేది, నిన్ను కాపాడేది, శ్రమలో నిన్ను కాపాడేది, కృంగిపోయినప్పుడు నిన్ను కాపాడేది, శత్రు దాడి నుంచి నిన్ను భద్రపరిచేది, నీకు సహాయం చేసేది, నీ పక్షంగా నిలబడేది జ్ఞానము. జ్ఞానము చాలా ఇంపార్టెంట్. అందుకని సామెతల్లో జ్ఞాని రాస్తూ అన్నాడు, నీవన్నిటికంటే జ్ఞానమును సంపాదించుకొనుము. గెయిన్ విజ్డమ్. ఎట్లాగొస్తుంది? యెహోవా యందలి భయభక్తులే జ్ఞానమునకు మూలము అన్నాడు. హల్లెలూయా. యు అండర్స్టాండ్ వాట్ ఐ యామ్ స్పీకింగ్? నో, విజ్డమ్ ఈజ్ ఎ డిఫెన్స్. జ్ఞానం ఆశ్రయాస్పదం. సరే, అది బాగానే ఉంది. సెకండ్ మాట కూడా నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ద్రవ్యము ఆశ్రయాస్పదము. ద్రవ్యము, మనీ ఈజ్ ఎ డిఫెన్స్. మీరు ఆలోచించారా? మనీ ఈజ్ ఎ డిఫెన్స్. ద బైబుల్ సేస్ దిస్. వాక్యము చెప్తుంది ఈ మాట, నేను చెప్పేది కాదు. మనీ ఈజ్ ఎ డిఫెన్స్ అంటే నీకు కొన్ని సందర్భాల్లో ధనము నిన్ను భద్రపరుస్తుంది. నీ దగ్గర ధనం ఉంటే పిల్లలు మంచి స్కూల్లో చదివిస్తావు, ధనం ఉంటే పిల్లలు మంచి కాలేజీలో చదివిస్తావు, ధనం ఉంటే మంచి హాస్పిటల్కి వెళ్తావు, ధనం ఉంటే మంచి లైఫ్ బ్రతుకుతావు, ధనం ఉంటే అన్ని బాగుంటాయి. చాలామంది మీరు ఎప్పుడైనా విన్నారు ఇలాంటి స్టోరీస్? ట్రీట్మెంట్కి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక వీరు మరణించారన్న మాటలు విన్నారా? వీరు చదువుకి ఖర్చు పెట్టడానికి డబ్బులు లేక సరిగ్గా విద్యను అభ్యసించలేదన్న మాటలు విన్నారా? మనీ ఈజ్ ఎ డిఫెన్స్, ద బైబుల్ సేస్. అంటే ఎంత అవసరం ద్రవ్యము అంటే? నీ దగ్గర ధనము లేకపోతే ఆశ్రయాస్పదం లేదు, నో డిఫెన్స్. బట్ ద ప్రాబ్లం విత్ ద మనీ. మీరు ఆ వచనాన్ని కంప్లీట్ చేస్తే, అయితే జ్ఞానము దాన్ని పొందిన వారి ప్రాణమును రక్షించును, ఇదే జ్ఞానం వలన కలుగు లాభము. కానీ ధనము వలన కలిగే ఒక భయంకరమైన నష్టం ఏంటంటే, మోస్ట్లీ పీపుల్ దే స్పెండ్ మనీ ఆన్ ఇమోషన్స్ మోర్ దాన్ ద ఇంటలెక్ట్. చాలామంది ఏం చేస్తారంటే, దే స్పెండ్ ఫర్ ద వాంట్స్ అండ్ బెగ్ ఫర్ ద నీడ్స్. People spend the money for wants and beg for the needs. They go on emotions. ఉద్రేకపూరితమైన ఖర్చులు. ఎందుకని? they don't know how to manage. అంటే దాని అర్థం ఏంటంటే, the problem is, now listen to me, ఏం చేస్తారంటే, ఈ ధనముకున్నదే అది. ఈ ధనం ఏం చేసేస్తుందంటే, ధనం ఒక మనిషి దగ్గరకు వచ్చిన తర్వాత మనిషి ధనమునకు లోనొగనట్లుగా ధనము చేసేస్తుంది. అందుకని we have biblical principles. వాక్యములో ధనమునకు కొన్ని నియమాలు రాయబడ్డాయి. ఆ నియమాలను పాటించినప్పుడు నీ దగ్గరికి ఎంత ధనం వచ్చినా నీవు నీ స్థితిని, నీ స్థానమును నువ్వు తప్పిపోకుండా నిలబడటానికి దేవుడు కృప చూపిస్తాడు. అందుకని సోయింగ్ విల్ హెల్ప్ యూ దాట్. విత్తుట నీకు అదే సహాయపడుతుంది. ఎందుకంటే మనం ఏవే నీయగలం, ధనం ఇవ్వలేం.
బట్ వెన్ యూ బిగిన్ టు సో ద సీడ్, దేవుడు ట్రస్ట్ చేస్తాడు నిన్ను. కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉంటూ ఆయన నమ్మగలిగితే, నువ్వు కొంచెంలో దేవునికి ఒకటి నమ్మగలిగితే, ఆయన నీకు ఒక 1000 చాక్లెట్లు ఇచ్చి ఒక 100 చాక్లెట్లు అడిగితే, చాక్లెట్స్ అన్నా నేను, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద 10th పార్ట్, ద టైత్, ద 1/10. చాలా మంది దశంభాగం నూతన నిబంధనలు లేదంటారు. వాక్యం తెలియని వాళ్ళు చెప్పే మాట. మీరు యూట్యూబ్లో ఎక్కువ చూడబాకండి. దీని మీద ఒక పెద్ద డిబేట్ నడుస్తుంది, దీని మీద అనవసరమైన ఆర్గ్యుమెంట్లు నడుస్తున్నాయి, దీని మీద విపరీతమైన రచ్చ నడుస్తుంది. నేను చెప్తున్నాను, బైబుల్ టాక్స్ అబౌట్ టైథింగ్ ఈవెన్ టుడే. ఈ రోజు కూడా నూతన నిబంధనలో దశంభాగము వర్తిస్తుంది. వాస్తవంగా ధర్మశాస్త్రం రాకముందే దశంభాగం ఉంది. అబ్రహాము మెల్కీసెదెకు దశంభాగం ఇచ్చాడు. అప్పటికి ధర్మశాస్త్రం లేదు, అది కృపాకాలం. ఇప్పుడు ఆ కాలంలో మనం ఉన్నాం యాక్చువల్గా. కమ్ ఆన్, హల్లెలూయా. యేసు ప్రభు దశంభాగాన్ని చెల్లించాడు. ఆయన అన్నాడు, కైసరికి ఇమ్మన్నాడు, దేవునికి ఇమ్మన్నాడు. యేసు ప్రభు చెప్పాడు ఆ మాట. కమ్ ఆన్, అపోస్తలులు వారు దశంభాగమును చెల్లించారు, వాక్యంలో రాయబడింది. పౌలు దశంభాగమును చెల్లించాడు, వాక్యంలో రాయబడింది. నో, టైథింగ్ ఈజ్ ఫర్ టుడే. టైథింగ్ ఈజ్ ద ప్రిన్సిపల్ దట్ గాడ్ హెస్ గివెన్. నేను చెప్తున్నామా, దేవుడు భయపెట్టి ఎవరి దగ్గర డబ్బులు లాక్కోడు. నౌ లిసన్ టు మీ. నేను చెప్పినందుకు మీరు దశంభాగం ఇవ్వనవసరం లేదు. ఇట్ హ్యాస్ టు బికమ్ ఎ రెవల్యూషన్ ఇన్ యువర్ స్పిరిట్. వాక్యములో మీరు గ్రహించాలి, వాక్యమును నమ్మాలి, అది నీకు ప్రత్యక్షత అవ్వాలి, దాని యందు విశ్వాసం ఉంచాలి. అప్పుడు మీరు ఇచ్చినప్పుడు దానివల్ల మీరు దీవెన పొందుకుంటారు. హల్లెలూయా, కమ్ ఆన్, హల్లెలూయా. కానీ కొంతమందికి చచ్చిపోయేదాకా రాదు ఆ ప్రత్యక్షత, అందుకని తెప్పించడానికి ప్రయత్నం చేస్తాడు పరిశుద్ధాత్మ దేవుడు. కమ్ ఆన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, విత్ ఆల్ హ్యూమిలిటీ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ టైథర్, మీరు దశంభాగంని చెల్లించేవారు కాకపోతే, మీకు ఇష్టం లేని వాటికి, అనవసరమైన వాటికి మీరు ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సాతాను అలా లాగేస్తాడు. దీస్ ఆర్ ఆల్ ఫైనాన్షియల్ ఇన్స్ట్రక్షన్స్ ఇన్ ద బైబుల్. సో మనీ ఈజ్ ఎ డిఫెన్స్. బైబుల్ సేస్ ధనము ఏమనుంది, ద్రవ్యము ఆశ్రయాస్పదము. నో, మనీ ఈజ్ ఎ డిఫెన్స్. సో ఈ ధనము, కమింగ్ బ్యాక్ టు హగ్గై గ్రంథానికి వచ్చేస్తే, ఇదేమైపోయిందంటే చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా అయిపోయింది. చాలా మందికి కష్టార్జితం, కష్టపడి జీతమును సంపాదిస్తున్నారు, వారు చినిగిపోయిన సంచిలో వేసినటువంటి కారణం ఏంటంటే, దే ఫర్గాట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దేవుడు నా చెవులో అరిసినట్టుగా ఉంది. పీపుల్ హ్యావ్ ఫర్గాటన్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. మందిరానికి వస్తున్నట్టుగా వస్తున్నారు, బట్ దే ఆర్ నాట్ ప్రయారిటైజింగ్ మై ప్రెసెన్స్. దేవునికి అవసరమైనప్పుడు నువ్వు దొరకపోతే, నీకు అవసరమైనప్పుడు దేవుడు ఎట్లా దొరుకుతాడు? When you turn your back to God, when you don't receive any answer to your prayer, నువ్వు దేవునికి నీవెన్ని చూపించావు, నీ ప్రార్థనకు జవాబు రాట్లా. What will you say now? నా సమయం ఇంకా రాలేదు అంటున్నావు. The greatest privilege a believer can have is to serve in the house of God. నేను చెప్తాను, ఒక మనిషి వలన, నౌ లిసన్ టు మీ, ఒక మనిషి వలన దేవుని మందిరంలో పరిచయం చేయటం నువ్వు ఆగిపోయావంటే అది చాలా అవమానకరం నీకు. ద హ్యూమిలియేషన్ టు యూ, ఐమ్ టెల్లింగ్ యూ, చాలా అవమానకరం. ఎందుకని? ఏ ప్రలోభాలకి లొంగకుండా నీ కొరకు మరణించాడు ఆయన. అవమానము నిర్లక్ష్య పెట్టి మరణించాడు నీకు. ఆయన ఎదుట ఉన్న నిందలు నిర్లక్ష్య పెట్టి మరణించాడు. ఆయన తప్పించుకోవడానికి చాలా మార్గాలు ఉన్నాయి, కానీ తప్పించుకోలేదు. నిన్ను గురించి తన ఎదుట ఉన్న ఆనందము కొరకు అవమానం నిర్లక్ష్య పెట్టి శిలువ మరణం పొందినంతగా విధేయత చూపించి, హీ డైడ్ ఫర్ యూ. నో వన్ కెన్ హిండర్ హిమ్. ఆయన తన ప్రేమ నీ పట్ల చూపించారు. కానీ మనం ఏంటంటే, కొంతమంది భలే వెరైటీగా ఉంటారు, ఎవరు ఫీల్ అవ్వకూడదు అనుకుంటారు. విషయం ఏంటంటే, ఎవరు ఫీల్ అవ్వరు, వీళ్ళే ఫీల్ అవుతారు ఎక్కువ. చూస్తారు అలాంటి వాళ్ళని. సో కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే, పాస్టర్ గారు నాకు సర్వ్ చేయాలని ఉంది, కానీ పాస్టర్ గారు వాళ్ళు ఏమనుకుంటారో. ఆయన ఏమనుకున్నాడు నీ కొరకు మరణించేటప్పుడు? ఆలోచించావా? ఒక మనిషిని బట్టి, ఒక మనిషి కోసం ఒక మనిషి అడ్డొచ్చాడని, ఒక మనిషి సాకు మీద దేవుని మందిరంలో పరిచయం మానేస్తే, హలో, ఇట్ ఈస్ ఎ షేమ్ ఆన్ యూ డియర్ బిలీవర్. నీ కొరకు మరి అందుకేనన్నాడు, పీపుల్ హ్యావ్ ఫెయిల్డ్ టు ప్రయారిటైజ్ మీ. చిన్న చిన్న కారణాలకి ఎవరో ఏదో అన్నారని, వాళ్ళు ఏదో అన్నారు. కొంతమంది అంటారు, ఇప్పుడు కొంతమంది ఉంటారు భలే వెరైటీ వాళ్ళు. నేను చెప్తున్నాను, సర్వ్ చేస్తూ ఉంటే వస్తారు, ఏంటి నేను ఏసీ కాలేజీలో ఉన్నప్పుడు చూస్తే, ఏంటి ఈ మధ్య నువ్వు ఎక్కువ చేస్తున్నావు ఏంటి? 2 సంవత్సరాలు చూస్తున్నా, నేను గత 8 సంవత్సరాలుగా ఉన్నా నేను. హలో. సో కాబట్టి వీళ్ళు ఆ మాటిని వీళ్ళు ఏం చేస్తారంటే, ఫీల్ అయిపోయి ఆగిపోతారు. పాస్టర్ గారు నేను ఏదైనా చేద్దామని ముందుకు వస్తే వీళ్ళందరూ ఫీల్ అవుతున్నారు. పాస్టర్ గారు విషయం ఏంటంటే, వాళ్ళు ఫీల్ అవటం కదా, నువ్వు అవుతున్నావు. నువ్వేం చేయాలి? ఎవరు ఫీల్ అయినా నా కొరకు ప్రాణం పెట్టిన వాడు కొరకు నిలబడతాను అనుకోవాలి కదా నీవు. ఎవరేమనుకున్నా నా కొరకు ప్రాణం పెట్టిన ప్రభు కొరకు నిలబడతాను మీరు చెప్పాలి. ఐఎమ్ లిస్ట్ బాదర్డ్. మీరు ఏమన్నా అనుకోండి, ఈ పని నాకు అప్పగించబడింది పాస్టర్ గారి ద్వారా, దేవుని ద్వారా అప్పగించబడింది. సో ఐఎమ్ హియర్ టు సర్వ్ గాడ్.
బట్ ద సాడ్ పార్ట్, అలాగే అనుకుంటే ఈ పాట నేను ఎప్పుడో సేవ చేయటం మానేయాలి. ప్రతిరోజు నా గురించి అనుకునే వాళ్ళు ఉన్నారు, ప్రతి సండే వాక్యం వినిన తర్వాత అనుకునే వాళ్ళు ఉన్నారు. బై ద వే, మీకు విషయం తెలుసా, కొంతమంది తెలియకుండా అనుకుంటారు, కొంతమంది డైరెక్ట్గా మెసేజ్లు పంపిస్తారు అనుకునేవి. యూట్యూబ్లో కింద రాస్తారు, ఒకరికి నా షూ నచ్చదు, ఒకరికి నా టై నచ్చదు, ఒకరికి నా సాక్స్ నచ్చదు, ఒకరికి నా సూట్ నచ్చదు, ఒకరికి నా హెయిర్ స్టైల్ నచ్చదు, ఒకరికి నా మైక్ నచ్చదు. ఏం చేద్దాం? పాపం అతనికి ఏదో అలవాటు అయిపోయి ముసుకేసుకుని వాక్యం చెప్పమని రాస్తూ రాస్తూ నాకు కూడా రాశాడు ఒక ఆయన. హలో, నేను ముసుకేసుకుని వాక్యం చెప్తే బాగోనమ్మా, చెప్పకూడదు కూడా. బై ద వే, ముసుక్ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఇన్ బైబుల్. I have cleared that many times. Come on, hello. మీరు వేసుకోవాలనుకుంటే నేనేమన్ను, go ahead. But it's not needed in the Bible. No, I can show you the scripture. I have shown many times. కానీ నేను బలవంతంగా వేపించను, బలవంతంగా తీపించను. Come on, hallelujah. ఇప్పుడు నూతన నిబంధనలో ముసుగులేని ముఖముతో అద్దము వలె ప్రజ్వలింప చేస్తూ ఉన్నాం మనం ఆయన మహిమను. హల్లెలూయా. ముసుగు ఇక్కడ కాదు ఆలోచించాల్సింది, ఇక్కడ. చాలా మందికి ఇక్కడ ముసుగు పడింది, ఈ హృదయం మీద ముసుగు. ఈ ముసుగు తీయాలి. కమ్ ఆన్, హల్లెలూయా. ఆర్ యు ఆల్ విత్ మీ? కమ్ ఆన్, హల్లెలూయా. ఐ యామ్ ప్రీచింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నేను దేవుని వాక్యాన్ని బోధిస్తున్నా. నేను దేవుని సేవకుడిని నమ్ముతున్నారా? యా, కమ్ ఆన్, హల్లెలూయా. సో ఏమైపోయిందంటే, నేనేమంటే ప్రతి ఒక్కరు నన్ను క్రిటిసైజ్ చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓ అలా అలా రిచ్ చర్చ్ ఆమెనని చెప్పండి. అవును, రిచ్ చర్చ్ అంటే ఆమెనని చెప్పండి. ఆమెన్, ప్రైజ్ గాడ్, హల్లెలూయా. నాకు తెలియదు వాళ్ళకి ఏం కనపడింది రిచ్, కానీ ఆమె నా విధంగా జరుగును గాక, ప్రైజ్ గాడ్. ఇట్లాగా నేను చెప్తున్నా, ఇప్పుడు అట్లాగా నా గురించి అనుకునే వాళ్ళన్నీ నేను పట్టించుకుంటే ఎప్పుడో సేవ మానేసేవాడిని. నేను పట్టించుకోదలుచుకోవాలా, ఎందుకంటే ఆయన ఎవరి గురించి పట్టించుకోకుండా నా కొరకు ప్రాణం పెట్టాడు. ఎవరి గురించి ఆలోచించకుండా నా గురించి ఆలోచించాడు. నా గురించి ఆలోచించి సిలువ మీదకి వెళ్ళాడు. నా గురించి ఆలోచించి మరణం అనుభవించాడు. నా గురించి ఆలోచించి రక్తమును చిందించాడు. నా గురించి ఆలోచించి ముఖం మీద ఉమ్మేయించుకున్నాడు. నా గురించి ఆలోచించి తన ప్రాణమును పెట్టాడు. ఐఎమ్ హియర్ టు లివ్ ఫర్ హిమ్. ఆయన కొరకు జీవించడానికే కదా నేనుంది. అదే కదా ఆయన కోరేది నీ దగ్గర నుంచి. బట్ పీపుల్ హ్యావ్ ఫెయిల్డ్ టు ప్రయారిటైజ్ గాడ్ జస్ట్ బికాస్ ఆఫ్ సమ్ రీజన్. ఏదో ఒక కారణం, మనుషులు చెప్పారని, వాళ్ళు అన్నారని, వీళ్ళు అన్నారని. కన్సిడర్ యువర్ వేస్. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి. చాలా స్ట్రైట్గా దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి. కాగా 7వ వచనం. ఐఎమ్ కమింగ్ టు వర్స్ 7, సేమ్ హగ్గై చాప్టర్ 1 వర్స్ 7 చదవమ్మా. కాగా సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ ప్రవర్తన గురించి ఆలోచించుకొనడి. మరలా ఇదే మాట, కన్సిడర్ యువర్ వేస్. మీ ప్రవర్తన గురించి ఆలోచించు. చదవమ్మా 8వ వచనం. పర్వతములెక్కి మ్రాను తీసుకొని వచ్చి మీరు ఈ మందిరమును కట్టించిన ఎడలనుంది. కట్టించుడి. ఆగుదాం అక్కడ, కట్టించుడి. గాడ్ గివ్స్ 3 instructions నౌ. నేనేం చేయాలి ఇప్పుడు? సరే పాస్టర్ గారు, నేను అటు ఇటు అయిపోయాను, నేను దేవుని మందిరాన్ని ప్రయారిటైజ్ చేసుకోవాలా, నా ధనము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉంది, నా దగ్గర ఏది నిలబడట్లా, ఫైనాన్షియల్ గ్రోత్ లేదు, నా కుటుంబంలో దీవెన కనపడట్లా సరిగ్గా, ఇంకా నేను చూడాల్సింది చూడలేకపోతున్నా. వాట్ షుడ్ ఐ డూ నౌ? ఏం చేయాలి? నేను కష్టపడుతున్నారు కానీ, ప్రయాసపడుతున్నా కానీ ఫలము దొరకట్లా. వాట్ షుడ్ ఐ డూ? నేను మనుషుల్ని చూసి, ఇంకొక పరిస్థితిని చూసి దేవుని సన్నిధికి, దేవుని మందిరంలో పరిచయకు దూరమయ్యా. వాట్ షుడ్ ఐ డూ నౌ? గాడ్ ఈస్ గివింగ్ 3 instructions ఇన్ వర్స్ 8. 3 ప్రాముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్. ఐ వాంట్ ఎవరీవన్ టు గెట్ దిస్. ఈ 3 instructions ప్రతి ఒక్కరు పట్టుకోండి. 8వ వచనంలో దేవుడు అంటున్నాడు, నెంబర్ 1, పర్వతములెక్కి గో అప్ టు ద మౌంటైన్. నెంబర్ 1, గో అప్ టు ద మౌంటైన్. పర్వతమునెక్కుడి అన్నాడు. నా పర్వతం ఎక్కుడి అంటే, నౌ లిసన్, పర్వతం ఎక్కుట దేని గురించి మాట్లాడుతుందంటే, ఇట్ ఈస్ టాకింగ్ అబౌట్ అన్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో ఒక సంధింపు గురించి. మీరు ఆది కాండం నుండి చూడండి, పర్వతము పైన దేవుడు సంధించాడు. అబ్రహామును పర్వతం పైన సంధించాడు. ఆ మోరియా పర్వతం మీద ఆయన సంధించి యెహోవా ఈరేగా బయలుపరుచుకున్నాడు. కొమ్ములు తగులుకున్న పొటేలు కనపడింది. నూతన నిబంధనకు సాదృశ్యంగా యేసుక్రీస్తు కనిపించాడు. హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారా? యామ్ ఐ టూ ఫాస్ట్? మీకు అర్థమవుతుందా? అర్థమవుతున్న వాళ్ళందరూ ఆమె చెప్పండి. మోషేకి దేవుడు కొండ మీద కలుసుకున్నాడు, పర్వతం మీద. ఆ మండుచున్న పొదలో నుంచి మోషేతో మాట్లాడాడు. ఆ తర్వాత మోషేతో కొండ మీద కలుసుకున్నాడు. ఆ మేఘములో నుంచి మాట్లాడి వారికి శాసనములు కలిగిన పలకలు ఇచ్చాడు. కొండ మీద కలుసుకున్నాడు. ప్రత్యక్ష గుడారం యొక్క నమూనా ఇచ్చాడు. నా మౌంటైన్ టాప్ టాక్స్ అబౌట్ యువర్ కనెక్షన్ విత్ గాడ్. మౌంటైన్ టాప్ టాక్స్ అబౌట్ యువర్ ఎన్కౌంటర్ విత్ గాడ్. దేవునితో నీ సంధింపు. సో కాబట్టి నా ధనము
చిల్లుల సంచులో, లేకపోతే ఏమనుంది అక్కడ, ఏమనుంది తెలుగు బైబిల్ ఉన్నది, చిరిగిపోయిన సంచులో వేసినట్టుగా ఉంది అన్నువంటే, ఒకవేళ నీ కష్టార్జితం తగిన ఫలము నీకు లేదంటే, ఒకవేళ నీ కుటుంబంలో ఇంకా దేవుని దీవెన సంపూర్ణంగా చూడలేదంటే, దేవుడు అంటున్నాడు కన్సిడర్ యువర్ వేస్. నీ ప్రవర్తన గురించి ఆలోచించు. ఏంటంటే యూ ఫెయిల్ టు ప్రయారిటైజ్ గాడ్. నువ్వు దేవుని ప్రయారిటైజ్ చేసుకోవాలి. కాబట్టి మరి ఇప్పుడు ఏం చేయాలి ప్రభు అంటే, యెహోవా సెలవిచ్చినది ఏమనగా మీరేం చేయాలంటే ఫస్ట్ కమ్ టు ద మౌంటైన్ టాప్. ముందు పర్వతం మీద అంటే గెట్ బ్యాక్ టు ద కనెక్షన్ విత్ గాడ్, గెట్ బ్యాక్ టు ద ఎన్కౌంటర్. దేవునితో నీ సహవాసాన్ని స్థిరపరచుకో. ద ఫస్ట్ సీక్రెట్ ఫర్ ఫైనాన్షియల్ సక్సెస్ ఈస్ యువర్ కన్సిస్టెంట్ వాక్ విత్ గాడ్. Get back to the mountain top. Get back to the mountain top. There is an encounter waiting for you, believer. నీ కొరకు ఒక ప్రత్యక్షత. అబ్రహాము 25 సంవత్సరాలు దేవునితో నడిచాడు. ఎవరు చూడని గొప్ప విశ్వాసము అబ్రహాములో దేవుడు చూచాడు. నీ తండ్రిని, నీ తల్లిని, నీ ఇంటిని, బంధువుల్ని విడిచిపెట్టరమ్మంటే ఎక్కడికి వెళ్ళవలనో ఎరుగక బయలుదేరి అబ్రహాం వస్తే దేవుడు కూడా కంగారు పడిపోయాడు. ఫర్ 25 years అబ్రహాం దేవుణ్ణి ప్రశ్నించకుండా విశ్వాసంతో కొనసాగాడు. 25 సంవత్సరాలకి ఒక కొడుకు పుడితే అబ్రహాముకి, ఆ కొడుకుతో దేవుడు అన్నాడు అబ్రహాంతో మాట్లాడుతూ, నీకు ఉన్న ఒక్కగానో కుమారుని తీసుకొని వచ్చి నాకు బలి ఇచ్చేయంటే, అబ్రహాం ఆలోచించకుండా తీసుకెళ్ళి ఇస్సాకును బలిపీఠ మీద పెడితే ఆ విధేయతకు దేవుడు కూడా కంగారు పడిపోయాడు. ఎక్కడికి రమ్మన్నాడు అబ్రహాముని? నేను చూపించే పర్వతంలో ఒక దాని మీదకి రా. కమ్ టు ద మౌంటైన్. ప్రభువు నన్ను దీవించావు కదా, నన్ను ఆశీర్వదించావు. దేని కొరకు గత 24 సంవత్సరాలు వెయిట్ చేసినది నాకు ఇచ్చేసి ఇంకేంటి? నో నో నో, ఐ వాంట్ టు గివ్ ఎ న్యూ రెవల్యూషన్ అబ్రహాం. I want to give a new encounter, Abraham. Come to the mountain top. నువ్వు కొండ మీదకి రా. ఆ కొండ మీదకి వెళ్ళాడు. దేవుడు అన్నాడు యెహోవా ఈరే, ఆయన సమకూర్చువాడు. మునుపెన్నడు చరిత్రలో వినని పదం అది. నూతన నిబంధనకు ఆరంభముకు ఇస్సాకు కారణమయ్యాడు అబ్రహాం విధేయతను బట్టి. హల్లెలూయా. మీరందరూ నాతోనే ఉన్నారా? సో నెంబర్ 1, గో టు ద మౌంటైన్ టాప్. పర్వతం ఎక్కుడి అంటే ఏంటి? దేవునితో మీ సహవాసాన్ని స్థిరపరచుకోండి. ఒకవేళ దేవునికి దూరం అయ్యేమో నాకు తెలియదు, ఏదైనా విషయంలో దేవునితో మీ సహవాసం తగ్గిపోయిందేమో నాకు తెలియదు. ప్రేమ కలిగిన దేవుడు ఈ రోజున పిలుస్తూ ఉన్నాడు, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్, కమ్ బ్యాక్. ప్రేయర్ ఈజ్ నాట్ జస్ట్ టు గెట్ యువర్ నీడ్స్ మెట్. ప్రార్థన మీ అవసరతలు తీర్చబట్టడానికి కాదు వాడాల్సింది, ప్రార్థన దేవునితో సహవాసం చేయడానికి వాడాలి. హల్లెలూయా. ఆమేన్ చెప్తున్నారు అందరూ? అందరు మెలకుగా ఉన్నారా? అందరు నాతోనే ఉన్నారా? వాక్యం అర్థమవుతుందా? అర్థమవుతుందన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ప్రభు నాతో మాట్లాడుతున్నాడు అన్న వాళ్ళందరూ ఆమేన్ చెప్పండి. ఆయన మీ హృదయమును తెరచునుగాక ఈ రోజున. హల్లెలూయా. నెంబర్ 1, గో టు ద మౌంటైన్ టాప్. నెంబర్ 2, రెండోది మ్రాను తీసుకొని రమ్మన్నాడు. బ్రింగ్ ద వుడ్, బ్రింగ్ ద వుడ్. మ్రాను తీసుకొని రా. ఆ కొండ మీదకి వెళ్ళి డోంట్ కమ్ ఎంప్టీ హ్యాండెడ్, ఒట్టి చేత్తో రావద్దు. బ్రింగ్ సంథింగ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్ అంటే కాంట్రిబ్యూట్ సంథింగ్, అంటే గివ్ యువర్ సెల్ఫ్ ఫర్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని పనికి నిన్ను అప్పగించుకో. గివ్ యువర్ టైం, గివ్ యువర్ ఎనర్జీ. నీ బలమును, నీ సమయమును, నీ ధనమును దేవునికి అర్పించు, దేవునికి అప్పచెప్పు. ప్లే యువర్ రోల్, ఐ మీన్ డూ యువర్ పార్ట్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని మందిరంలో నీ భాగమును నెరవేర్చాలి. మ్రాను తీసుకొని రా. బ్రింగ్ ద వుడ్, బ్రింగ్ ద వుడ్. కొండ ఎక్కి మ్రాను తీసుకొని రా. ఆఫ్టర్ ఎన్కౌంటర్ దేవునితో నీ సహవాసం స్థిరపరచుకున్న తర్వాత దేవుని యొద్దకు వచ్చి నీ జీవితాన్ని అప్పగించుకో. చెప్పు, లార్డ్ ఐఎమ్ అవైలబుల్, ఐఎమ్ అవైలబుల్. మీకు గుర్తుందా యెషయా గ్రంథంలో దేవుడు పెట్టిన కేక ఏంటి? హూ షల్ గో ఫర్ అస్, హూమ్ షల్ ఐ సెండ్. నేను ఎవరిని పంపుదును, మా కొరకు ఎవడు పోవును అన్నాడా లేదా? యెషయా గ్రంథం 6వ అధ్యాయం. ఎంతమంది గుర్తుంటే ఆమేన్ చెప్పండి. హూమ్ షల్ ఐ సెండ్, హూ షల్ గో ఫర్ అస్. మా నిమిత్తం ఎవడు పోవును, నేను ఎవరిని పంపుదును అని దేవుడు అంటే వెంటనే యెషయా అన్నాడు, హియర్ యామ్ మై లార్డ్, నేనున్నాను, నన్ను పంపు. కానీ మోషే ఒక దైవజనుడు మారుతున్నాడు. మోషే అట్లాగనలా, ఎవరిని పంపుదునంటే హియర్ యామ్ మై లార్డ్, సెండ్ సమ్వన్. హియర్ యామ్ మై లార్డ్, నేనున్నాను కానీ ఇంకొకరిని పంపు. నేనున్నాను, ఐఎమ్ నాట్ విల్లింగ్. ఎన్ని సాకులు చెప్పాడు మోషే. దేవుడు అన్నాడు, నో 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 నో, నువ్వే కావాలి. లేదు నేను రానన్నాడు. ఎందుకని? ఫరో మీద చెప్పాడు, ఐగుప్తీయుల మీద చెప్పాడు, ఇశ్రాయేలు మీద చెప్పాడు, తర్వాత తన మీద తాను చెప్పుకున్నాడు. హీ ట్రై టు గివ్ ఎవ్రీ ఎక్స్క్యూజ్ పాసిబుల్. దేవుడు అన్నాడు, కాదు కాదు కాదు, నువ్వే కావాలి. దేవుడు అదే అంటున్నాడు. మీ ప్రవర్తన గురించి ఆలోచించుకుని ఏంటి? గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, గివ్ యువర్ సెల్ఫ్ టు గాడ్, గివ్ యువర్ టైం. అమ్మ, మీ సమయము, నీ బలము, నా మాట వింటున్నట్లయితే ఆమేన్ చెప్పండి. మీ సమయము, మీ బలము, మీ ధనము దేవునికి అర్పించాలి.
నెంబర్ త్రీ, ఇప్పుడు మీరు ఆ దేవాలయమును కట్టండి. ఫస్ట్ కొండ మీదకి ఎక్కండి, రాను తీసుకొని రండి, ఆ తర్వాత మందిరమును కట్టండి. నెంబర్ త్రీ, బిల్డ్ ద టెంపుల్, హెల్ప్ ద విజన్. మందిరములో దేవుని సన్నిధిలో ఉన్న దర్శనమునకు మీరేం చేయాలి? సహకరించాలి. అప్పుడేమవుతుందో తెలుసా అమ్మా? అప్పుడేమవుతుందో తెలుసా? 8వ వచనం పైన అంతా ఏంటి? మీ ధనమంతా కూడా చినిగిపోయిన సంచిలో వేసినట్టుకుంది. మీరు తింటున్నారు కానీ తృప్తి చెందట్లా, మీరు పానం చేస్తున్నారు కానీ దప్పికి తీరట్లా, వస్త్రంలో కప్పుకుంటున్నారు కానీ చెలాగట్లా, మీ కష్టార్జితం వృధా అయిపోతుంది. కానీ ఎప్పుడైతే మిమ్మల్ని మీరు తిరిగి సమర్పించుకుంటారో, ఎప్పుడైతే దేవునితో సహవాసం చేయటం ఆరంభిస్తారో, ఎప్పుడైతే మందిరమును ప్రాధాన్యం చేసుకుంటారో, 8వ వచనం సెకండ్ పార్ట్ ఏమన్నాడంటే, దాని యందు నేను సంతోషిస్తాను అన్నాడు ఆయన. ఐ విల్ టేక్ ప్లెజర్ ఇన్ యూ, ఐ విల్ టేక్ ప్లెజర్ ఇన్ యూ. ఆయన నీ యందు సంతోషించడం ఆరంభిస్తే నీకు సంబంధించిన సమస్తము కూడా చక్కపరచబడుతుంది. హల్లెలూయా. ఆయన అన్నాడు, నేను దాని యందు నేను సంతోషించి నన్ను గణపరచుకొందునని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఐ విల్ గ్లోరిఫై మై సెల్ఫ్. అమ్మని చెప్తున్నాను, వెన్ యూ ప్రయారిటైజ్ గాడ్, నా మాట వింటున్నట్లయితే ఆమెను చెప్పాలా? అయిపోయింది, వర్తమానం అయిపోయింది. ఇంకా నౌ లిసన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ. వెన్ యూ ప్రయారిటైజ్ గాడ్, నువ్వు దేవునిని ప్రయారిటైజ్ చేసుకొని, దేవుని సన్నిధితో నువ్వు మరలా నీ సహవాసాన్ని కట్టుకొని, దేవునికి నువ్వు సమర్పించుకొని, నీకు చెందినవి దేవునికి ఇవ్వటం ఆరంభించి, నువ్వు దేవుని దర్శనం మందిరమును కట్టడం ఎప్పుడైతే పూనుకుంటావో, నేను చెప్తున్నాను, ఆయన అన్నాడు, నీ యందు నేను ఆనందిస్తాను అన్నాడు. ఆనందించడమే కాదు, ఆయన నిన్ను బట్టి నీ జీవితంలో ఆయన తాను గణపరచుకోవటం ఆరంభిస్తాడు. హీ విల్ బిగిన్ టు బ్రింగ్ గ్లోరీ టు హిస్ నేమ్ త్రూ యువర్ లైఫ్. నీ జీవితం ద్వారా నేను చెప్తాను, ఆయన ఎలాగ ఆశీర్వదిస్తాడంటే, ఆయన నా మహింపరచబడినట్లుగా ఆశీర్వదిస్తాడు ఆయన. యువర్ లైఫ్ విల్ బికమ్ ఏ గ్రేట్ ఆనర్ టు గాడ్. నీ జీవితమే దేవుని గొప్ప ఘనతగా మార్చబడుతుంది. నీ జీవితం దేవుని గొప్ప మహిమగా మార్చబడుతుంది. ఇప్పుడు నీ వద్దకు వచ్చినది ఏది కూడా వృధా కాకుండా స్థిరపరచబడుతుంది. హల్లెలూయా. నా మాట వింటున్నారా? చాలా భయంకరం. 9వ వచనం చదవండి. ఇంకా ఏమన్నా తెలుసా? 9వ వచనంలో, విస్తారముగా కావాలని మీరు ఎదురు చూచిదురు కానీ కొంచెముగా పట్టారు. మీరు దాన్ని ఇంటికి తేగా నేను దాన్ని చెదరగొట్టు. ఎవడన్నాడు? నేను చెదరగొట్టు. దేవుడు అంటున్నాడు, అమ్మో, ఐ బ్లూ ఇట్ అవే. మీరు ఇంటికి తీసుకొచ్చారు, అవన్నీ నేను చెదరగొట్టాను. ఎందుకు చేతనని యెహోవా అడుగుతున్నాడు. యాక్చువల్గా మనం అడగాలి, కానీ ఆయనే అడుగుతున్నాడు. ఏంటి ప్రభు, మొత్తం చెదరగొట్టావు, నేను కష్టపడి తీసుకొస్తే, నేను కొంచెం విత్తితే విస్తారంగా వస్తుంది అనుకుంటే రాలేదు, ఏంటి చెదరగొట్టావని మనం అడగాల్సింది పోనీ. కానీ దేవుడు అన్నాడు, కాదు, నేను అడుగుతున్నా. ఎందుకని చెదరగొట్టానో తెలుసా? ఎందుకు చెదరగొట్టానంటే, అప్పుడు మీరు చూడండి ఏమంటున్నాడు, ఎందుకు చేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరం పాడై ఉండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకున్నట్టుగా త్వరపడి చేయటనే కదా. అంటే దాని అర్థం ఏంటంటే, యూ ఫెయిల్డ్ టు ప్రయారిటైజ్ గాడ్.